ఆమె బీసీలకు అవకాశాలు ఇవ్వాలని కొట్లాట్లో భాగంగా ముందుకొస్తుంది. ప్రభుత్వం చేస్తుంది కూడా అదే గదా! బీసీ కులగణన చేసిన తర్వాత జనాభా దామాషా ప్రకారమే ఇవాళ అవకాశాలు ఇవ్వాలన్నదే ప్రధాన ఉద్దేశ్యం గదా! మరి ఆ కోణంలోనే కవిత కూడా ట్రావెల్ చేయటం ఎట్లా చూడాలి? ఇప్పుడు కవిత ట్రావెల్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టు ఇప్పుడు కేసీఆర్ డైరెక్షన్ టాస్క్ ఏ రకంగా ఇచ్చాడు అనే దాన్ని బట్టి మనకు కొన్ని విషయాలు మాత్రం బయటకు తెలుస్తుంటాయి. అసలు టాస్క్ ఏంటి అనేది మనకు తెలియదు. సో కవిత గారు బయటికి రావడం, రీఎంట్రీ ఇవ్వడము, ఆమె మాట్లాడడము, మీటింగ్స్ పెట్టడం అనేది ఒక ఒక కొత్త యాంగిల్. ఎందుకంటే మనకు గడిచిన కొద్ది నెలలుగా చూస్తే కేటీఆర్, హరీషే ఇద్దరు ఫోర్ ఫ్రంట్‌లో ఉన్నారు. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళిద్దరు ఫోర్ ఫ్రంట్‌లో ఉన్నారు. సో నౌ కవిత అంటే పార్టీలో ఆమె కూడా వన్ ఆఫ్ ద పవర్ సెంటర్. ఓకే. ఆమె రావడం అనేది మరి మిగతా వాళ్ళు ఎవరైనా జీర్ణించుకుంటారా లేదనేది మనకు అది వేరే విషయం. బట్ కవిత రీఎంట్రీ అనేది ఖచ్చితంగా ఆ పార్టీకి, ఆ పార్టీ క్యాడర్‌లో అయితే నిరాశ, నిస్పృహలు ఉన్నాయో అవి తొలగించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ చేస్తున్న ఏదైతే ఉందో అదే పని ఈమె కూడా చేస్తుంది అని అనడానికి లేదు. గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకుంది. తెలంగాణను ఒక మోడల్‌గా దేశంలో చెప్పడానికి వాళ్ళు కులగణన చేపట్టారు. ఈ కులగణన అనేది ఇది ఖచ్చితంగా జరగవలసిందే. లేకుంటే బీసీలకు సంబంధించి గానీ, మరొక వెనుకబడిన సెక్షన్స్ కానీ వాళ్ళకి దామాషా ప్రకారం అంటే వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్లకు అధికారంలో వాటా అనేది రావడానికి ఛాన్స్ లేదు. అందువల్ల ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే మేబీ బీసీలకు పార్టీలో పెద్దపీట వేసే ప్రయత్నాల్లో కూడా ఇదొక భాగమని అనుకోవచ్చు మనం. రైట్ నౌ ఇప్పుడు చెప్పదలుచుకుంటే బీసీల విషయంలో అంటే యాంగిల్ అంటే అకార్డింగ్ టు బీసీ సెక్షన్స్ బీఆర్ఎస్ పార్టీ డిఫెన్స్‌లో ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ అండ్ అపోజిషన్ పార్టీ లీడర్ బీసీ కాదు. ఓకే. వెల్మా అండ్ మీకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండ్ నాన్ బీసీ. ఓకే. వెల్మా అండ్ హరీష్. సో ఎవరైతే ఫోర్ ఫ్రంట్‌లో ఉన్నాడో వన్ ఆఫ్ ద లీడర్ ఆయన అదే. సో ఒకే సామాజిక వర్గంలోనే ఇప్పుడు వీళ్ళంతా ఉన్నారు. సో కవిత కూడా అదే సామాజిక వర్గం కావచ్చు. కానీ ఇప్పుడు ఆమె చేపట్టిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించే అవకాశం ఉందంటున్నాను. అంటే బీసీలకు వీళ్ళు రేపు బహుశా ప్రామినెంట్ పదవులు ఏమైనా ఇస్తారా పార్టీలో? ఇప్పుడు పార్టీ అంటే వాళ్ళు గవర్నమెంట్ లేరు కనుక ముందుగా పార్టీ నుంచి బీసీలను ఎలివేట్ చేయడానికి సంబంధించి ఏమైనా ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఆమె రాజకీయంగా యాక్టివేట్ అవుతుంది. బీసీలని కొంత వెనకను వేసుకొని భుజానికి ఎత్తుకోదు. అవును. సో ఇప్పుడు ఈమె యాక్టివేట్ అవ్వటం ద్వారా బీఆర్ఎస్‌కి లబ్ధా? లేదంటే కాంగ్రెస్‌కు ఉన్నటువంటి బలమైనటువంటి బీసీ ఓట్ బ్యాంక్ ఏమన్నా గండిపడే అవకాశాలు ఉన్నాయా? ఎట్లా అంటే ఈమె ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ ఓటు బ్యాంకు అయినా ఇంకొక పార్టీకి సంబంధించిన ఇంకొక ఓటు బ్యాంక్ అయినా అది స్థిరంగా ఒక దగ్గర ఉండేదండి. అది ఎప్పుడు రకరకాలుగా చేంజ్ అవుతూ ఉంటుంది. అది అంటే బీసీలో కూడా మీకేంటంటే శతకోటి వర్గాలున్నాయి అందులో. అంటే ఐ మీన్ దాదాపుగా కొంతమంది 250 అంటారు, 300 కులాలు అంటారు. ఎన్నో మొత్తం ఏంటంటే వెనుకబడిన తరగతుల మధ్య బీసీ కులాల మధ్య ఐక్యత ఐక్యత లేని కారణంగానే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా విడిపోయిన తర్వాతనైనా వెలుమలు కానీ రెట్లు కానీ ఇటువంటి వాళ్ళు మాత్రమే రాజ్యాధికారికి రావడానికి కారణం ఏంటంటే బీసీలో అనైక్యత కారణం. అయితే బీసీలను ఎప్పుడు కూడా ఓటు బ్యాంకుగా చూసే వ్యవహారమే నడుస్తోంది. సో బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తున్నప్పటికీ కూడా ఆ సెక్షన్స్ తమ పార్టీకి దూరమైనప్పుడు మళ్ళీ వాళ్ళని దగ్గరికి చేర్చాలంటే ఏం చేయాలి? కొన్ని ప్రోగ్రామ్స్ చేయించాలి. సో ఆ విధంగా నడుస్తున్నట్టుగా మనకు కనబడుతోంది. సో దీంట్లో బీసీల ఓటు బ్యాంక్ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఉందో అదేదో ఇప్పటికిప్పుడు చిల్లు పడుతుందని మనం చెప్పడానికి లేదు. అండ్ అట్ ది సేమ్ టైం బీసీలకు సంబంధించిన ఓటు బ్యాంక్ అంటే ఏదైతే దూరమైందని అనుకుంటున్నామో బీఆర్ఎస్కు అది కన్సల్టేట్ చేసుకోవడానికి లేదా చెల్లా చెదరైపోయిన ఆ సెక్షన్స్ను మళ్ళీ ఆకట్టుకోవడానికి మేబీ కవిత ప్రయత్నిస్తుండొచ్చు.